కాలీఫ్లవర్ బఠానీ గ్రేవీ కర్రీ తయారు చేసే విధానం చూద్దాము రండి. హాయ్ అండి, నమస్తే. ఇవాళ కాలీఫ్లవర్ బఠానీ వండుదాం. చూపిస్తాను ఏమేం పదార్థాలు కావాలో చూడండి. ఇదిగోండి కాలీఫ్లవర్ ఒకటి, ఇదిగోండి ఇవి పచ్చి బఠానీ, మనకి ఇవి దొరుకుతాయి కాబట్టి ఇవి తీసుకోవడం మంచిది. ఇదిగోండి కొత్తిమీర, ఉల్లిపాయలు, 5 టమాటీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, తాలింపులు, పసుపు, కారం, ఉప్పు, నూనె. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇవి ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇవైతే బాగుంటాయి. అంటే మనకి ఇవి దొరకలేనప్పుడు మనం ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఈ సీజన్లో ఇవి దొరుకుతాయి కాబట్టి ఇవి తెచ్చుకోవచ్చు. ఈ కాలీఫ్లవర్ కూడా ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఇవి తినడం మంచిది. మా అత్తగారు చెప్పేవారు, ఎప్పుడు సీజన్లో దొరికేవన్నీ కాయలు కానీ పళ్ళు కానీ కాయగూరలు ఏమైనా తినమని చెప్పేవారు. కాబట్టి నేను అలా చెప్తున్నాను మీకు. ఇదిగోండి చక్కగా ఇది చక్కగా గ్రేవీ కర్రీ చక్కగా చేసుకుంటే మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇవి ఎలా వలాలో ఒకసారి చూపిస్తాను రండి. ఇదిగోండి ఇలా వలాలి ఇవి. ఇదిగోండి ఇది ఇలా తీసి వచ్చేస్తాయి ఈజీగా. ఇంకేమో సులువైన పద్ధతి ఉంటే మీరు చేయొచ్చు. నాకు తెలిసింది ఇది కాబట్టి ఇలా చూపిస్తున్నాను మీకు. ఇవైతే ఫ్రెష్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది, చాలా మంచిది కూడా. ఇదిగోండి ఇలా వలాలి. ఇప్పుడు ఇవి మంచిది. ఇవి మనకు దొరకలేనప్పుడు ఎలాగా షాప్స్లో అమ్ముతారు, ఫ్రిడ్జ్లో పెట్టినవి అవి వాడుతాం. దొరికినప్పుడు ఇవి వాడుకోవడం మంచిది. టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా వలాలి, ఇలా వస్తాయి పిక్కలు. ఇదిగోండి ఇప్పుడు కాలీఫ్లవర్ వలుద్దాం. ఇదిగోండి ఇది ఇలా తీస్తాము. ఇది ఇలా తీసిన తర్వాత మనకి ఏ సైజు కావాలో ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేనైతే ఈ సైజు తీస్తున్నాను, ఇంకొంతమంది పెద్దవి కూడా తీసుకుంటారు. ఇదిగోండి ఇవి ఉప్పు నీటిలో వేద్దామండి. ఉప్పు నీటిలో ఒక 5 నిమిషాలు వేసి అప్పుడు తీస్తే పురుగులు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఇదిగోండి ఈ రకంగా ఒలుచుకోవాలి. నేను ఇలా ఒలిచేసాను. వీటిని కాస్త ఉప్పు వేసి వాటర్లో ఒక 5 మినిట్స్ పెట్టిన తర్వాత అవి తీసి అప్పుడు మనం వండుకుందాం. ఎందుకంటే పురుగులు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుంది, మంచి టేస్టీ కర్రీ. రండి. ఇదిగోండి నేను ఈ రకంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి అన్ని టమాటీలు అన్నీ కోసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఇదిగోండి ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు మనం ప్రాసెస్ మొదలు పెడదాం. ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను. 1, 2, 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత తాలింపులండి. ఇంకా ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇదిగోండి ఇదిగోండి ఇది వేగింది. ఇది ఏంటి ఇలా పొంగుతుంది అనుకుంటారు, నేను శనగ నూనె వాడాను. ఇది హెల్త్కి చాలా మంచిదని అందుకే పొంగుతుందండి. ఇదిగోండి ఇది అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేగనివ్వండి. ఇదిగోండి మా చెట్లో నుంచి ఫ్రెష్గా తెంపి తీసుకొచ్చాను కరివేపాకు, వేసుకుందాం. మంచి స్మెల్ అండి. మరి కరివేపాకు స్మెల్ కానీ మనం పీల్చా ఉంటే ఇంకా అసలు వదలబుద్ధి అవ్వదు. చూడండి ఒకసారి మంచి. ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇది ఇంట్లో దంచుకున్నదండి, అప్పటికప్పుడే దంచుకున్నది ఇది. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇదిగోండి బఠానీ వేసుకుందాం. ఇలా కొంచెం కలుపుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి కాలీఫ్లవర్, మనం వాష్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకుందాం.
తర్వాత టమాటా కూడా వేసేద్దాం. వేసి కొంచెం మూత పెట్టి ఉంచుదామండి. ఇదిగోండి, కొంచెం పసుపు వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. అంటే ఎవరికి ఎంత కావాలో అది వేసుకోండి. నేను కొంచెం మామూలుగా వేస్తున్నాను. అంటే మూత పెట్టేద్దామండి ఒక 2 మినిట్స్. ఇదిగోండి, మూత వేసుకుందాం. కొంచెం ఇదైంది కదా, ఇలా కొంచెం అనుకోండి. అందరూ ఇలా అనుకోలేరు, నేను కూడా అనలేను. ఇదిగోండి, ఇలా కలుపుదాం ఒకసారి. మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఈ మళ్ళా మూత పెట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడదామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు కారం అన్నీ వేసుకుందాం. వేసుకుని దగ్గరికి చేసుకుందాం. కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇదిగోండి, ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. మగ్గిందండి. ఇదిగోండి, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి. కారం అంటే ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 1½ స్పూన్ వేసాను. ఇది ఒకసారి కలిపేద్దామండి. ఇప్పుడు కలిపేసి ఇది కూడా మూత పెట్టించాం. ఇది కూడా మూత పెట్టాలి. అలా కొంచెంసేపు మగ్గితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. కొంచెం మగ్గనివ్వండి. ఇవ్వండి, ఇంకోసారి కలిపేద్దాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇలా కొంచెం వాటర్ పోసుకున్నాం అనుకోండి, అది కొంచెం బఠానీలు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని దగ్గరికి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం. ముందు కొత్తిమీర కూడా కొంచెం వేసేద్దాం. ఎందుకంటే ఇది ఉడుకుతుంటే దీని ఫ్లేవర్ దానికి బాగా పడుతుంది అనమాట. చాలామంది లాస్ట్లో వేస్తారు, అలాగే వేసుకోవచ్చు. ముందు ఉడుకుతుండగా కూడా కొంచెం వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే కూర రెడీ అయిపోద్దండి. చూద్దాము, మూత తీసి. అయిపోయిందండి. మంచి వాసన వస్తుంది, చూడండి ఒకసారి. ఇప్పుడు చివరిగా ఒక చిన్నది వేద్దాం. అదేంటంటే ఇదిగో కసూరి మేతి. ఇది వేస్తే ఉంటుందండి, మరి ఇంకా మీరు వదలమన్నా వదలరు, అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇది కంపల్సరీ అన్నిట్లో వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా వేసి మూత పెట్టేద్దాం. అయిపోయింది, ఇంక దించేద్దాం కూర. ఒక్క నిమిషం ఇలా పెట్టించి ఆపేద్దాం కూర. అయిపోయిందండి కూర. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ పచ్చి బఠానీ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చేయండి. ఇది ఎంత ఆరోగ్యం కూడా, సీజనల్లో దొరికేది కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కొంచెం కామెంట్లో చెప్పండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఛానల్ చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.